దూతా దివినేలో రాజా భువికేల నీరాక దూతాలి నిన్ను కొలువా పాపులా నీ ప్రియులు దివినేలో రాజా సిలువలో బలిగా నా కొరకు కలసిలా మరువగలనా దివినేలో రాజా భువికేల నీరాక దూతాలి నిన్ను కొలువా పాపులా నీ ప్రియులు దివినేలో రాజా భువికేల నీరాక దూతాలి నిన్ను కొలువా పాపులా నీ ప్రియులు దివినేలో రాజా నీ నుండి
లోకమందు అలసిపోతిని బ్రతుకునందు కలసిపోతిని లోకమందు అలసిపోతిని బ్రతుకునందు ప్రేమ మీరగా ప్రేమ మీరగా పిలుపు వైపుకు పయనమైతిని దుప్పి నీటి వాగులకై ఆశపడిన రీతిగానే దప్పికొని నేనుంటిని పోడు దప్పి తీర్చెడి మారు ఎవరు దుప్పి నీటి వాగులకై వెదకి వెదకి వేసారితి తుదకు చేరితి బావి చింతకు వెదకి వెదకి వేసారితి తుదకు చేరితి బావి చింతకు సన్నిధి సేద తీర్చెను దుప్పి నీటి వాగులకై ఆశపడిన రీతిగానే దప్పికొని నేనుంటిని దప్పి తీర్చెడి వారు ఎవరు హలో లేచి నిలబడినట్టయితే ఆరాధన మొదలు పెట్టుకుందాం ప్రార్థనతో. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన పాదములకు వేలాది స్తుతులు సూత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన పునరుద్ధాన దినం నుంచి తండ్రి ఈ పునరుద్ధాన దినం వరకు అయా మమ్మల్ని మీ రెక్కల చాట్ల భద్రపరుచుకొని కాచి కాపాడిన విధానానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ఎన్నో ప్రమాదాల నుంచి తండ్రి, అయా ఎన్నో అనారోగ్యాల నుంచి తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన విధానానికి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా దేవా, ఈ దినమున తండ్రి ప్రార్థన అయా బైబిల్ స్టడీ మొదలు పెట్టుచుండగా తండ్రి మీ కృప మా మీద చూపించమని అడుగుచున్నాం తండ్రి. అయా ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో తండ్రి వారి పనులను త్వరగా ముగించుకొని తండ్రి ఆరాధనకు వచ్చే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయా కీర్తనలు పాడుచుండగా తండ్రి మీ కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. అయా ప్రతి పాట తండ్రి, ప్రతి కీర్తన తండ్రి మిమ్మల్ని ఘనపరిచే విధంగా ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభు. అదేవిధంగా తండ్రి మీ దాసుడు తండ్రి వృద్ధాప్యంలో తండ్రి అయా నీ పరిచర్య తండ్రి మీ వాక్యం బోధించుండగా తండ్రి అయా బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయా బిడ్డను కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. అయా వెదజల్లిన అయా వాక్యాన్ని తండ్రి ఇక్కడ ఉండే ప్రతి బిడ్డ తండ్రి అయా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును దయచేసి అయా వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఉంటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. అయా మరి ఆరాధన అంతటిని తండ్రి అయా మీరే అధ్యక్షత వహించి తండ్రి మీరే నడిపించవలసిందిగా అయా చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బంగారు గంటల పుస్తకం దేవా
స్తుతి గీతము పాడెదము ప్రతిని ఘన దీవెనకు. దేవా స్తుతి గీతము పాడెదము ప్రతిని ఘన దీవెనకు. సౌభాగ్య సుందరంబు నీ సృష్టి సంపదంతా. సౌభాగ్య సుందరంబు నీ సృష్టి సంపదంతా. ఔదార్యమున నీవు మాకు దయచేసినావ దేవా. ఔదార్యమున నీవు మాకు దయచేసినావ దేవా. దేవా స్తుతి గీతము పాడెదము ప్రతిని ఘన దీవెనకు. దినములను మాకిచ్చినావు, క్షణ క్షణము మము కాచినావు. దినములను మాకిచ్చినావు, క్షణ క్షణము మము కాచినావు. వినుతింపయల్ల వేళల్ జ్ఞానంబు మాకిచ్చినావు. వినుతింపయల్ల వేళల్ జ్ఞానంబు మాకిచ్చినావు. దేవా స్తుతి గీతము పాడెదము ప్రతిని ఘన దీవెనకు. ఇచ్చుటయే నీ స్వభావం, మన్నించుటయే నీ సుగుణం. ఇచ్చుటయే నీ స్వభావం, మన్నించుటయే నీ సుగుణం. వెలిగించుమయ్యా మమ్ము, కలిగించు నీ స్వభావం. వెలిగించుమయ్యా మమ్ము, కలిగించు నీ స్వభావం. దేవా స్తుతి గీతము పాడెదము ప్రతిని ఘన దీవెనకు. పరిపూర్ణమైన ప్రేమ నీ ప్రియతనయారుదిరాదారై. పరిపూర్ణమైన ప్రేమ నీ ప్రియతనయారుదిరాదారై. ప్రవహించే లోకమంతా చిరజీవ వరములనియా. ప్రవహించే లోకమంతా చిరజీవ వరములనియా. దేవా స్తుతి గీతము పాడెదము ప్రతిని ఘన దీవెనకు. పాడెదము ప్రతిని ఘన దీవెనకు. తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకున్నట్లయితే, తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నిఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, గడిచిన పునరుద్ధాన దినం నుంచి తండ్రి ఈ పునరుద్ధాన దినం వరకు అయ్యా మమ్మల్ని కాచి కాపాడిన విధానానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా తండ్రి, ఈ దినంను చూడలేక తండ్రి ఎంతోమంది తండ్రి మీ పిలుపు విని మీ వద్దకు వచ్చి ఉన్నారు తండ్రి. అయ్యా, మేము వారికంటే గొప్పవారము, శ్రేష్ఠులము, ధర్మకార్యములు చేయువారము కాదు కానీ తండ్రి, కేవలం నీ కృప వలనే తండ్రి
మేము ఇంకా సజీవ లెక్కలో నివసిస్తున్నాం తండ్రి. అయా దేవా, ఎన్నో ప్రమాదాలు తండ్రి చూస్తున్నాం తండ్రి. ఎన్నో ప్రమాదాల నుంచి తండ్రి అయా మమ్మల్ని తప్పించి ఇంకా సజీవ లెక్కలు ఉంచిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా ఎన్నో అనారోగ్యాలు తండ్రి, అయా ఎన్నో రకాల వైరస్లు, రోగాలు తండ్రి, అయా వాటన్నిటి నుంచి తండ్రి మమ్మల్ని రక్షిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా మాకు ప్రతి దినమును తండ్రి ప్రతి పూట ఆహారం ఇస్తున్న ఆదుకుంటున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా ఎంతోమంది తండ్రి ఆహారం లేక బాధపడుచున్నారు తండ్రి. అయా మాకు ఆహారం దయచేసిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా అదేవిధంగా తండ్రి గృహాలు లేకుండా ఎంతోమంది తండ్రి రోడ్డుపై పడి ఉన్నారు తండ్రి. అయా మేము వారిలాగా లేకుండా తండ్రి మా గృహాన్ని దయచేసిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయా అదేవిధంగా తండ్రి అయా మా ఆరోగ్యంలోను అయా మా ప్రయాణాల్లోనూ ప్రతి విషయంలో తండ్రి మాకు తోడై ఉండి నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి అయా మా సంఘాన్ని దీవించినందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అయా జేఎంబీ చర్చి సంఘంలో సభ్యులను తండ్రి మీరు దీవించమని అడుగుచున్నాను తండ్రి. అయా కమిటీ మెంబర్ని మీరు దీవించమని అడుగుచున్నాను తండ్రి. అయా ప్రతి డిపార్ట్మెంట్ తండ్రి మీరు రెక్కల చెట్ల భద్రపరచుకోమని అడుగుచున్నాం తండ్రి. అయా మా పాస్టర్ గారైన అగస్టిన్ పాస్టర్ గారు తండ్రి అయా తను చేస్తున్న సేవల తండ్రి మీరు తోడై ఉండి నడిపిస్తున్నందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా తన ఆరోగ్యం పట్ల మీరు తోడై ఉన్నందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా వృద్ధాప్య దినంలో తండ్రి తను బహుగా తండ్రి మీ సేవ చేయడానికి తండ్రి మీరు శక్తిని దయచేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. అయా ఎన్నో గ్రామాలు తండ్రి దర్శిస్తున్నందుకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. అయా తన ప్రయాణాల్లో మీరు తోడుంటున్నందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా ఇంకా దర్శించవలసిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. అయా గ్రామాలన్నీ దర్శించుకుంటానికి మీ కృపని చూపించండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. శక్తిని దయచేయమని అడుగుచున్నాం ప్రభు. అయా అదేవిధంగా తండ్రి ఎంతోమంది సేవకులను తండ్రి అయా ఎంతోమంది సేవకులను తండ్రి సిద్ధపరిచి తండ్రి అయా మీ సేవ చేయటానికి అయా బిడ్డకు కృప దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయా ఆ పాస్టర్ గారి కింద ఎంతోమంది సేవకులు తండ్రి బయటకు వచ్చుటకు మీ కృప చూపించమని అడుగుచున్నాం. అయా అదేవిధంగా తండ్రి అయ్యా మీరు కోర్టు కేసుల విషయంలో మీరు తోడుండి తండ్రి అయా బిడ్డను తండ్రి అయ్యా మీరు త్వరగా తండ్రి మందిరంలోకి తీసుకువెళ్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. అయ్యా అదేవిధంగా తండ్రి ఆయా పాస్టర్ కానీ ఆశర్ పాల్ కానీ తండ్రి మీరు దీవించినందుకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా బిడ్డ చేస్తున్న సేవలో మీరు కృప చూపించినందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా ప్రతి విషయంలో తండ్రి మీరు తోడుండి నడిపిస్తున్నందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా ఇదనము తండ్రి వాక్యం బోధించుతుండగా తండ్రి ఆ బిడ్డకు కూడా మీరు తోడై ఉండి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి అయా మా దేశ నాయకులను తండ్రి మీ రెక్కల చాట్లను భద్రపరచుకోమని అడుగుచున్నాం తండ్రి. అయా పరిపాలన తండ్రి సక్రంగా పరిపాలన చేయటకు సాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. అదేవిధంగా మంత్రులను తండ్రి మీరు దీవించమని అడుగుచున్నాం తండ్రి. అయా వారందరికీ కూడా తండ్రి మీ మంచి పరిపాలన అయా దేశానికి అందించుటకు సాయం చేయమని అడుగుచున్నాం. అదేవిధంగా తండ్రి అయా మా రాష్ట్ర నాయకులు తండ్రి ముఖ్యమంత్రిని దీవించండి. అయా మంత్రులందరినీ దీవించండి తండ్రి. అయా బిడ్డలందరూ తండ్రి అయా రాష్ట్ర మంచి పరిపాలన అందించే జ్ఞానాన్ని తెలివిని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయా అదేవిధంగా తండ్రి మా జిల్లా కలెక్టర్లను తండ్రి దీవించండి తండ్రి. అయా బిడ్డక పని చేస్తుండగా ఆయా పనులన్నింటిలో మీరు తోడుకొనండి తండ్రి. అయా కలెక్టర్ ఆఫీస్లో ఉన్న ప్రతి వర్కర్ని తండ్రి మీరు దీవించమని అడుగుచున్నాం. మా ఎమ్మెల్యే ఎంపీలను కూడా తండ్రి మీరు రెక్కల చాట్ల భద్రపరచుకోమని అడుగుచున్నాం తండ్రి. అయా ఒంగోలుకు మంచి పరిపాలన చేసే అవకాశాన్ని తండ్రి తెలివిని జ్ఞానాన్ని ఆ బిడ్డలు కూడా దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయా మరి ముఖ్యంగా తండ్రి అయా ఆ వైద్యులకు తండ్రి మీరు తోడుగుండండి తండ్రి. అయా డాక్టర్లు ఎంతో మందికి తండ్రి సేవ చేస్తుండగా తండ్రి అయా ఎంతో మందికి వైద్యం చేస్తున్న తండ్రి మీరు తోడైండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. అయా హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీరే దీవించమని అడుగుచున్నాను తండ్రి. రోగులను కూడా తండ్రి మీరు రెక్కల చాట్లను భద్రపరచుకొని స్వస్థతను వాళ్ళకి దయచేయమని అడుగుచున్నాం ప్రభువ. అయా అదేవిధంగా అయ్యా మా జిల్లా ఎస్పీని దీవించండి తండ్రి. అయ్యా ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నింటిలో తండ్రి మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా డిపార్ట్మెంట్ మొత్తాన్ని తండ్రి మీరు దీవించండి తండ్రి. అయ్యా ప్రతి పోలీసుని తండ్రి మీరు రెక్కల చాట్లను భద్రపరచుకోమని అడుగుచున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి మున్సిపల్ కార్యకర్త వాళ్ళని దీవించండి తండ్రి. మున్సిపల్ పనిచేస్తున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు దీవించమని అడుగుచున్నాం. అయ్యా మేయర్ని వీరందరినీ తండ్రి మీరు రెక్కల చాట్లను భద్రపరచుకోమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా అదేవిధంగా తండ్రి ఎంతో
మంది తండ్రి ఈ దినమున తండ్రి అయా ఈ దినమున తండ్రి ఎంతోమంది పాస్టర్లు తండ్రి మీ సేవ చేస్తుండగా అయా మీ వాక్యం బోధించుతుండగా తండ్రి ఆ బిడ్డలందరికీ మీరు తోడై ఉండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి అయా ప్రతి వాక్యము తండ్రి ప్రతి మాట తండ్రి కేవలం తండ్రి మీ రాకడకు తండ్రి అయా మీ కొరకే ప్రార్థన వాక్యం ఉంటకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి అయా మరి ఎంతో మంది పాస్టర్లు తండ్రి ఈ దినమున తండ్రి అయా అత సాక్షులు అవుతున్నారు తండ్రి అయా ఆ బిడ్డల కుటుంబాన్ని దీవించండి కాచి కాపాడమని అడుగుచున్నాం తండ్రి అయా ఎవరైతే తప్పిపోయి ఉన్నారో తండ్రి వారందరినీ తిరిగి తండ్రి అయా మీ బోధనలోకి తీసుకురామని అడుగుచున్నాం తండ్రి మరి యువతి కూడా తండ్రి అయా యవనస్తులు తండ్రి ఎంతోమంది తప్పిపోయి ఉంటున్నారు తండ్రి అయా బిడ్డలందరితో మాట్లాడండి తండ్రి అయా వారందరినీ తండ్రి రక్షణలోకి వచ్చి మీరు రాకడికి తండ్రి బిడ్డలు సిద్ధపడటకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి అయా మరి ఈ దినమున తండ్రి ఎవరైతే తండ్రి ఇంకా మందిరానికి రాలేదో తండ్రి అయా బిడ్డలు ఏ కార్యక్రమం ఏ పని నిమిత్తం తండ్రి మందిరానికి రాలేకపోయారో తండ్రి అయా బిడ్డలు తండ్రి మరొక దినమున తండ్రి వచ్చుటకు అవకాశం దయచేయమని అడుగుచున్నాం తండ్రి అయా మరి తండ్రి రావాల్సిన బిడ్డలు ఉన్నారు తండ్రి ఆ బిడ్డలు కూడా త్వరపడి తండ్రి మందిరానికి వచ్చి భాగ్యం దయచేయమని అడుగుచున్నాం తండ్రి అయా మీ దాసుడు తండ్రి దీన దాసుడు వాక్యం బోధించుతుండగా తండ్రి ఆ బిడ్డకు మీరు కృప చూపించండి అయ్యా మీరే తోడుండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి ఆ బిడ్డకు శక్తిని దయచేయమని అడుగుచున్నాను తండ్రి అయా విత్తిన వాక్యాన్ని తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ తండ్రి విని వారి జీవితంలో తండ్రి మా జీవితాలు అనుభవించుకుని తండ్రి వాక్యానుసారంగా జీవిస్తూ తండ్రి అయా మీరు అక్కడికి తండ్రి మేమందరం సిద్ధపడి అయా మీ కొరకు తండ్రి వేచి ఉండేవారుగా మేము ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి అయా వినిన వాక్యాన్ని తండ్రి మర్చిపోకుండా తండ్రి మాకు జ్ఞానాన్ని తెలివిని దయచేయమని అడుగుచున్నాను తండ్రి అయా అదేవిధంగా తండ్రి ఆరాధన అంతటినీ తండ్రి మీరే అధ్యక్షత వహించుకొని తండ్రి మీరే అయా మీరు మా తోడై ఉండి తండ్రి మీరు ఇక్కడ ఉండి తండ్రి ఈ ఆరాధన అంతటినీ మీరే నడిపించమని అడుగుచు అయా చిన్ని ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్. కీర్తనలు పాడుకుందాము. బంగారు గంటలకి పుస్తకము నుంచి 16వ కీర్తన పాడుకుందాం. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, ఇదిగో నేను త్వరగా వాతును సిద్ధపడుడి అను స్వరమును వినవా, ఇదిగో నేను త్వరగా వాతును సిద్ధపడుడి అను స్వరమును వినవా, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను, 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను, పాటించగా ప్రభు మాటలు వారలు, పాటించగా ప్రభు మాటలు వారలు, నీటిలో మునిగిరి పాఠము నీకిది, నీటిలో మునిగిరి పాఠము నీకిది, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, జ్ఞాపకముంచుము లోతు సతీమణి
శాపనగర ప్రియ స్నేహితురాలు జ్ఞాపకముంచుము లోతు సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు ఆపద నెరిగియో ఆశలు వీడక ఆపద నెరిగియో ఆశలు వీరక నాశనముందెను పాఠము నీకిది నాశనముందెను పాఠము నీకిది అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము లోకము మోసము రంగుల వలయము నాశన కృపము నిరతము శోకము లోకము మోసము రంగుల వలయము నాశన కూపము నిరతము శోకము యేసే మార్గము సత్యము జీవము యేసే మార్గము సత్యము జీవము యేసుని రాజ్యము నిత్యానందము యేసుని రాజ్యము నిత్యానందము అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము ఇదిగో నేను త్వరగా వాతును సిద్ధపడుడియాను స్వరమును వినవా ఇదిగో నేను త్వరగా వాతును సిద్ధపడుడియాను స్వరమును వినవా అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. జెరుషలేం అంకుల్ గారు ఒక పాటన ఒక కీర్తన పాడవలసిందిగా కోరుచున్నాం. పద్నాలుగవ కీర్తన. యేసు నా ఆశ్రయమా. యేసు నా ఆశ్రయమా ఆపదల సహాయమా యేసు నా ఆశ్రయమా ఆపదల సహాయమా నూతన మార్గమ సత్య స్వరూపమ శాశ్వత జీవమన సర్వస్వమా యేసు నా ఆశ్రయమా ఆపదల సహాయమా ఈ భూమి మారినను జలరాశులు పొంగినను ఈ భూమి మారినను జలరాశులు పొంగినను పర్వత శ్రేణులు కదలి మునిగినను భయపడను నేను పర్వత శ్రేణులు కదలి మునిగినను భయపడను నేను యేసు నా ఆశ్రయమా ఆపదల సహాయమా నా దేవుని పట్టణము స్థిరమై నిలుచును నిజము నా దేవుని పట్టణము
స్థిరమై నిలుచును నిజము ఒక అద్భుత నది తీరమున నేను సంతసముందెదను ఒక అద్భుత నది తీరమున నేను సంతసముందెదను యేసునాశ్రయమా ఆపదల సహాయమా యాకోబు దేవుడవు సేనలాధినేతవు యాకోబు దేవుడవు సేనలాధినేతవు రథముల కాల్చి యుద్ధమున నచెదవు బల సంపన్నుడవు రథముల కాల్చి యుద్ధమున నచెదవు బల సంపన్నుడవు యేసునాశ్రయమా ఆపదల అమ్మా వినబడగానే స్వరము కలిగెను భూమండలము వినబడగానే స్వరము కలిగెను భూమండలము ఎరిగితినయ్యా నీ వాత్సల్యము ఇది నా అనుభవము ఎరిగితినయ్యా నీ వాత్సల్యము ఇది నా అనుభవము యేసునాశ్రయమా ఆపదల సహాయమా నూతన మార్గమ సత్య స్వరూపమ శాశ్వత జీవమ నా మన మధ్యలో ఉన్న ఫ్లోరెన్స్ గారు ఒక కీర్తన పాడవలసిందిగా కోరుచున్నాం. దివినేలువో రాజా భువికేల నీరాక దూతాళి నిను కొలువా పాపులా నీ ప్రియులు దివినేలువో రాజా భువికేల నీరాక దూతాళి నిను కొలువా పాపులా నీ ప్రియులు దివినేలువో రాజా పరలోకమున నీకు నరలోకమున నాతో పరలోకమున నీకు నరలోకమున నాతో మురిపాలు ముచ్చటలు సరితూగనేటితో దివినేలువో రాజా పలుమార్లు నిన్ను తలువా మనసాయనా దేవా పలుమార్లు నిన్ను తలువా మనసాయనా
దివినేలు ఓ రాజా భువికేల నీరాక దూతాలి నిన్ను కొలువా పాపులా నీ ప్రియులు దివినేలు ఓ రాజా సిలువలో నీ మేను బలియాయే నా కొరకు సిలువలో నీ మేను బలియాయే నా కొరకు వెళ్ళలేని నీ కరుణ కలనైనా మరువగలనా దివినేలు ఓ రాజా భువికేల నీరాక దూతాలి నిన్ను కొలువా పాపులా నీ ప్రియులు దివినేలు ఓ రాజా. ఆ పాడినోళ్ళు ఇంటే ఏమనుకుంటారు? చాలా సంతోషం. బైబిల్ పైకెత్తి సజీవ వాక్కు. సజీవ వాక్కు మాయదలో వసింప చేయుమి దినము ఆత్మా జీవజలములలో నురతల ఫలము మాకిమ్ము నురతల ఫలము మాకిమ్ము సజీవా కుమా ఎదలో వసింప చేయుమి దినము. బైబిల్లో కొన్ని మాటలు చదువుకుందాము. ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథం గురించి ఏం రాశారంటే, ప్రభు ఈ కుజ్జీలు లాగబాకండి, శబ్దం వస్తుంది ఇక్కడికి, ఎత్తండి, చిన్న బరువు లేదు కదా, కదిలించబాకండి, లాగబాకండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ఎక్కువ వాక్యాలు చదువుతాం ఈరోజు, ఓపికగా చదవండి, గమనించండి. 21వ అధ్యాయం. 21వ అధ్యాయం ప్రకటన 240వ పేజీ. చూశారు అందరూ? అంతటా నేను, ఎవరు నేనంటే, యోహాను భక్తుడు. అప్పుడు ప్రశ్నలు అడుగుతుంటాను నేను, అంటే ఎంత మాత్రం వీళ్ళు వింటున్నారో. 40 సంవత్సరాలు చెప్పినయే చెప్తుంటా కదా, ఏమనుకోబాకండి, పరీక్ష మార్కులు కూడా ఉంటాయి, క్లాసు ఫెయిల్ కూడా ఉంటుంది. వినండి, జాగ్రత్తగా వినండి బైబిల్ వాక్యం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము, తన భర్త కొరకు అలంకరింపబడిన
పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, మనతో. మనం అక్కడ పోవటం కాదు, ఆయన ఇక్కడికి వస్తున్నాడు కొత్త భూమి మీదకి. అర్థం చేసుకోండి. వారు ఆయన ప్రజల యందురు, దేవుడు పరమ తండ్రి తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చొప్పుట వింటిని. తర్వాత 14వ వచనము. ఆ పట్టణపు ప్రాకారము 12 గుమ్మములు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలులు 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును ఆ పట్టణము గుమ్మములను ప్రాకారములు కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర. నాతో మాట్లాడువాడంటే దేవదూత, ఏంజల్ ఆఫ్ గాడ్. బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చవుకము, క్యూబ్ అన్నమాట. చచ్చవుకం అంటే పొడుగు వెడల్పు ఎత్తు సమానం. ఆ పట్టణము పొడుగు ఆ పట్టణము వెడల్పుతో సమానము. దాని అనకూడదు, పట్టణం. అతడు ఆ దేవదూత ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా ఆ పట్టణము కొలత 750 కోసులైనది. ఆ పట్టణము పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నవి. మరియు అతడు ఆ దేవదూత ప్రాకారములను కొలువగా ఆ ప్రాకారము మనుష్యుడు కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛముగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటిది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, 4వది పచ్చ, 5వది వైఢూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణ రత్నము, 8వది గోమేధికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణ సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఆ 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణ రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడే ప్రభు గొర్రెపిల్ల దానికి దేవాలయం ఉన్నారు. 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే ఆ పట్టణములో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వారు ఎవరైనను ఆ పట్టణములో ప్రవేశింపరు.
22 మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలములు గల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవల ఆవల జీవవృక్షములుండెను. జీవవృక్షములు. ఆ జీవవృక్షము నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనముల స్వస్థపరచుటకై వినియోగింపబడును. ఇక మీదటి శాపగ్రస్తమైనదేది ఆ పట్టణములో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము ఆ పట్టణంలో ఉండును. ఆయన దాసులు. చాలా గొప్ప సంగతి. సేవకులందరూ దాసులుగా ఉండాలి. మనందరం కూడా దాసులు, సర్వెంట్స్, లేబరర్స్, కోలాబరర్స్ విత్ గాడ్. దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. ఆయన నామం వారు నొసళ్ళ యందుండును. రాత్రి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయిన సూర్యకాంతి అయిన నా పట్టణమునకు అక్కరలేదు, వారికి అక్కరలేదు. చెప్పండి ఈ మాట. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. నువ్వు దేవుని బిడ్డమైనట్లయితే, రక్షణ పొందినట్లయితే ఆయనతో యుగ యుగము రాజ్యం చేస్తా. ఆ పట్టణంలో ఉంటా. శాశ్వతమైన పట్టణం. అందరూ ప్రభువుని అడగండి. మారు మనసు, రక్షణ, ఆ పట్టణ ప్రవేశం రోజు అడగండి. సిద్ధపాటు. తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ మాటలు మా కొరకు రాశారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఆదిమ గ్రీకు భాషలో వ్రాయబడినటువంటి ఈ గ్రంథాన్ని మీ మహాకృపను బట్టి మేము గ్రహించగలిగిన శైలిలో మా తెలుగు భాషలో మాకు ప్రసాదించిన చేతిలో పెట్టారు. దీన్ని మేము నీ స్వరాన్ని వింటూ నీ స్వరూపానికి మార్చబడి ఈ రాజ్యంలో ప్రవేశించే భాగ్యము దయచేయమని ఈ పరలోక సింహాసనము నుండి పరిశుద్ధాత్మ ద్వారా ఈ దీన సేవకుని ఈ సాధనంగా వాడుకొని ఈ సేవకుని ద్వారా మమ్ములను దర్శించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంగా ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు కొన్ని పాటలు, దేవుని కీర్తనలు అనాలా. చక్కని కీర్తన ఉంది, కానీ అర్థం నాకు కూడా తెలియదు ఆ అర్థం. అంతా పాడను నేను. 505 కీర్తన. 505 కీర్తన. ఉందా? తీశారా? ఐదు 505. చాలా కష్టమైన పాట ఇది, కానీ నాకు ఇష్టమైన పాట. చాలా కష్టం, కానీ ఇది తూలూరి కొర్నేలియస్ గారు రాశారు. ఇది చనిపోయినప్పుడు పాడతారు. మా అమ్మ పాడేది ప్రొద్దున్నే 5 గంటలకు లేచి. చిన్నప్పటి నుంచి మేము ఈ పాటలు వింటూ ఉండేవాళ్ళం. చాలా బాగుంటుంది. 505. పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధమైన పరమా కానాను అరుగునది కరుగునది పాడకూడదు. సందులు విడదీసి పాడాలి. అరుగునది ఎప్పుడో. పరిశుద్ధం 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 పైన యా అనకూడదు.
పరిశుద్ధం పైన ఆ పరమాల పరమాకానానునకు అరుగునది ఎప్పుడో పరిశుద్ధమైన యెరూషలేము పురము వరపద్మారాగంపు స్థిరపునదులతోడా పరిఢావిల్లు సువర్ణ ప్రహారీయ గోడాలు దురురత్న ద్వారంబులరిదేగ కలవహ పరిశుద్ధం 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 వైనా పరమాకానానునకు అరుగునది ఎప్పుడో. మూడో చరణం. శృంగారమైనట్టి బంగారు వీధులలో చెంగు చెంగున దాటు శ్రేష్ఠ సమయంబునా మంగళప్రదమైన మహిమారాజ్యమునందు రంగైన ప్రభు యేసు రాజున్ దర్శింతును. పరిశుద్ధం 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 వైనా పరమాకానానునకు అరుగునది ఎప్పుడో. మన డ్రెస్సులు రాస్తున్నాడు. తళతాళ మెరసేడు ధవళంపు అంగీలు కళలేను చుండంగా కాళ్ళారాధరించి కాళ్ళ దాకా తెల్లని ధవళ వస్తున్నారు. బళిరా బళిరాయంచు భక్తాళితో ఎప్పుడు నెలవుగా ఉందుము నిజ రక్షకుని చెంత. పరిశుద్ధం 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 వైనా పరమాకానానునకు అరుగునది ఎప్పుడో. చివరి చరణం. కరములు జోడించి శిరములు క్రిందికి వంచి వరపీఠమును చుట్టి తిరుగు దోతలతో కూడి పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధమని నేను పరమ సంగీతము పాడుచుండెదనహ. పరిశుద్ధం కరములు జోడించి శిరముల్ క్రిందికి వంచి వరపీఠమున జుట్టి తిరుగు దూతల గూడి పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధమని నేను పరమా సంగీతంబు ఆడుచుండెదనహ. పరిశుద్ధం 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 వైనా పరమాకానానునకు అరుగునది ఎప్పుడు. బాట్లేదన్నమ్మాయి పల్లవన్నా నేర్చుకొని పాడండి. రోజు రోజు పాడండి. ఎట్టున్నారా మీరు? అంతా బాడలేరులే కానీ చూడండి, నేను పాడతాను, మళ్ళీ మీరు పాడండి. పరిశుద్ధం 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 వైనా పరమాకానానునకు అరుగునది ఎప్పుడు. పాడండి అందరూ. పరిశుద్ధం
పరిశుద్ధం వైనా పరమాకానానునకు తరుగునది ఎప్పుడో. బాగా పాడుకోండి రోజు. నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఎవరు ప్రార్థన చేయండి. ఇష్టం. నేను ఈ కీర్తన కాదు కానీ నేను రాశాను కీర్తన. ఉన్నత లోక ప్రయాణికులు అని విసుకోబాకండి, పాటలు పాడాలి. ఇది శృతి కూటం ఇది. ఈ కీర్తన నేను రాసుకున్నా అందరికి అర్థమయ్యేటట్టుగా. ఉన్నత లోక ప్రయాణికులం మా తండ్రి గృహము గమ్యం. ఏ దీనుల దేహము మహిమను దాల్చును ఘోరధ్వనులు వినగా. ఘోరధ్వనులు వినగా. ధగ ధగ మెరిసేడి నూతన రగరా నివాసము మాదగును. ధగ ధగ మెరిసెడి నూతన నగరా నివాసము మాదగును. దేదీప్యమానిత దేవుని గొర్య వెలుగులో నడిచెదము. వెలుగులో నడిచెదము. దేవుని దూతల గుంపుల మధ్యను గానము చేసెదము. దేవుని దూతల గుంపుల మధ్యను గానము చేసెదము. మా దేవకుమారుని మోముని చూచి సంతసముందెదము. సంతసముందెదము. ఆఖరిది. స్ఫటికము వలె మెరాయుచునుండు జీవనదీ తీరం. స్ఫటికము వలె మెరాయుచునుండు జీవనదీ తీరం. జీవపు వృక్షాన మాధుర్య ఫలముల్ భుజయంతుము ఎల్లప్పుడు. భుజయంతుము ఎల్లప్పుడు. చల్లే, ఈ పాట అర్థమవుద్ది అందరికి కదా. ఇదన్నా పాడుకోండి, అది బాగుంటుంది. పల్లవి పాడుకోండి, అర్థమైందా? కాబట్టి ప్రభువు ఒక ఏర్పాటు చేశాడు, ఒక భవనాన్ని. దాంట్లో మనం ఉండాలి. అందరు ఉండరు, అది వచ్చింది. అక్కడ ఎవరు ఉంటారో అనేది ఇక్కడ రాశారు బైబిల్లో. ప్రకటన గ్రంథమే. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనము. నేను మీరు కూడా నెమ్మదిగా చదువుకోండి. 232వ పేజీ. 230. అందరు తీశారా? అటు తరువాత నేను, అంటే యోహాను భక్తుడికి దర్శనాలు. నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడేదు. చూశాడు, గొప్ప సమూహము. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనము ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలవబడి, చెప్పండి అందరూ, సింహాసనాసీనుడైన మా దేవునికి, ఆసీనుడైన
మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రములని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పరి. తర్వాత కింద దేవదూతలు అందరూ సింహాసనముల చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉండరు. వారి సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలము కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరు. ఆమేన్. పెద్ద చెప్పండి ఆమేన్. ఇప్పుడు మీకు ఒక బ్లెస్సింగ్ వచ్చింది ఈరోజే. ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనం. చెప్పండి అందరూ. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వారును ఈ ప్రవచన వాక్యములు వినువారును ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. వీరందరూ ధన్యులు. అందరు ఇట్ట పెట్టి యేసయ్యకి నమస్కారం చేయండి. ఈ ప్రవచన వాక్యం ఏందమ్మా దండం పెట్టట్లేదు? ఏందమ్మా అటు ఎత్తండమ్మా, నేను ఎత్తాను కదా 82 సంవత్సరాలు, వచ్చే నెల 83 వస్తుంది, ఎత్తండమ్మా. గొప్ప సంగతి. ధన్యులమ్మా. ధన్యులంటే ఎక్కువ సంతోషం, డబుల్ జాయ్. ఈ గ్రంథం అంత పరిశుద్ధమై చదువువారు వినేవారు కైకొనివారు. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధమైన గ్రంథం ఇది, ప్రకటన గ్రంథం. కాబట్టి ఇందులో కొన్ని విషయాలు చెప్పిన ఎక్కువ చెప్పను. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం అంతటా నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను. సముద్రం ఉండదు కొత్త భూమి మీద, మొత్తం పోద్ది. ఈ భూమి 4 భాగాలు విభజిస్తే 3 భాగాలు నీళ్ళుండవు. కొత్త భూమి. నేను ఎందుకు భూమిని దేవుడు ఎంతగా ఆస్వాదించాడు? పరలోకం కూడా భూమి మీదకి వస్తుంది. దేవుడితో మాట్లాడతాను. మొట్టమొదట అందరూ పాపం చేసినప్పుడు ఆదాము హవ్వ, సర్పము వాళ్ళని శపించాడు. దేవుడు శపించాడు. ఆదాముని శపించలా. ఎందుకని చెప్పాను నేను? గుర్తుందా మీకు? గుర్తు చెప్పండి. బైబిల్ చూసేదేంది? ఎందుకు ఆదాముని శపించలేదు? ఆదాములో నోవహులో షేము కనపడుతున్నాడు దేవునికి. షేములో అబ్రహాములో ఇస్సాకు కనపడుతున్నాడు. ఇస్సాకులో యాకోబు కనపడుతున్నాడు పరమ తండ్రికి. యాకోబులో యూదా కనపడుతున్నాడు. అర్థమవుతుందా మీకు? యూదాలో దావీదు వచ్చాడు.
దావీదు కనపడుతున్నాడు. దావీదు కుమారుడు యేసు ప్రభు గారు చూశాడు. కొడుకు, నా కొడుకుని ఎట్లా చెప్పించేది? నా కొడుకు నేను ఎలా చెప్పించగలను? హౌ కెన్ ఐ కర్స్ మై ఓన్ సన్? అది కారణం చూడండి. పదిహేడవ వచనం, 3:15 చేయండి. బాగా చూడండి, అందరు చూడండి. మీకు ఆశీర్వాదం అండి బైబిల్ చూస్తే. నేను టైం ఇస్తున్నాను కదా, చూడండి. ఆయన ఆదాముతో, కక్కి ముందు చదువుకోండి అన్ని. నీవు నీ భార్య మాట విని తినవద్దు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నీ నిమిత్తము నేల శపించబడి. నేల ఏం చేస్తుంది? చెప్పాను నేను. నేల ఏం చేస్తుంది? ఆరు 6000 సంవత్సరాల నుంచి నేల ఏం చేస్తాడు? రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 21 పేజీ 139. చూసారు అందరూ? ఏలయనగా సృష్టి మొత్తం, క్రియేషన్, నేల, భూమి, సృష్టి అంతా నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరుచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని మూలుగుతుంది, ఏడుస్తుంది. నేనేం పాపం చేశాను? నేను నన్ను శపించాడే తండ్రి. సృష్టి యావత్తు 6000 సంవత్సరాలు ఏడుస్తుంది. అందుకని సృష్టిని మార్చాడు, కొత్త భూమిగా మార్చాడు. ఈ కొత్త భూమి మీదకి యెరూషలేము పట్టణము, చెప్పాను కదా, ఎంత? 1500 మైళ్ళ పొడుగు, 1500 మైళ్ళ వెడల్పు, 1500 మైళ్ళ ఎత్తు. కిలోమీటర్లకి కన్వర్ట్ చేస్తే 2400 కిలోమీటర్ల పొడుగు, 2400 వెడల్పు, 2400 కిలోమీటర్ల వెడల్పు, 2400 కిలోమీటర్ల ఎత్తు. ఎన్ని కోట్లు ఉంటారో కూడా చెప్తాను నేను టైంలో. థ్యాంక్ యూ. అన్ని కోట్ల మంది అందులో ఉంటారు. దేవుని బిడ్డలు మాత్రమే, తక్కిన వాళ్ళు అగ్నిగుండం. చూడండి 20:15 చూడండి. 20:15 ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వారు అగ్నిగుండములో పడవేయబడు. 21:27 గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే
ఆ పరిశుద్ధ పట్టణములో ప్రవేశించుదురు గాని నిషిద్ధమైనది, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించు వారు ఎవరైనానో ఆ పట్టణములో ప్రవేశింపరు. ఆయన పట్టణంలో ఉండాలంటే ఆ పట్టణంలో పెట్టున్నారా మీరు? మొదట మన హృదయములు ఉండాలా. ఇదిగో నేను తలుపు ఉన్నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరమైన తలుపు తీస్తే లోపలికి వస్తాను. ఇక్కడ చాలామంది ఇంకా ప్రభు వాడి హృదయంలోకి రాలా, నాకు తెలుస్తుంది. కష్టం వాళ్ళ సంగతే. ప్రభు అన్నాడు, ఎంతసేపు నిలువబెట్టి ఎట్పిల్తురు ప్రభుని అతడు, ఎంత దయతో పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను. హృదయమన్నడు తలుపు నొద్దా యేసునాథుండు నిలచి, సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. తెరవండి తలుపు, ప్రభు నన్ను బయట చేయి. ఆయన లోపలికి వస్తే బల్బు వెలిగినట్టుగా వెలుగుతాయి. మన బతుకు సంతోషం అంటే శ్రమలు వస్తాయి, శ్రమలు రావాలా, ఆ శ్రమలలో సంతోషం ఇస్తాడు. పౌలుశేల కొరడాలతో కొట్టి పౌలుశేలని చెరసాలు వేశారు. అర్ధరాత్రి వేళ వాడు పాటలు పాడి ప్రార్థన చేస్తాడు. ఆ పాటలు, ఆ ప్రార్థన అన్నీ ఆ చెరలు అందరూ మారుమోచిపోయినారు. అందరూ. రోమన్ రూల్ ఏంటంటే ఖైదీ తప్పిపోతే జైలర్ని చంపేస్తారు, చెరసాల నాయకుడిని చంపేస్తారు. తలుపులు తెరుచుకునే కదా వెళ్ళిపోయారు అనుకొని చంపబోతున్నారు. పౌలు భక్తులు అంటాడు, ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఎక్కడనే ఉన్నాము. గొప్ప మాట. అందరూ రక్షణ పొందారు, ఖైదీలు. చంపుకోవద్దు. జైలర్ గారు, జైలర్ అడిగాడు, రక్షణ పొందుటకు నేనేం చేయాలా? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును ఇంటి వారు రక్షణ పొందారు. బాప్తిసం పొందారు. వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళారు, భోజనం చేసి. పరలోకం పైన కలుసుకుంటాను నేను జైలర్ని. ఎట్లా రక్షణ పొందారయ్యా మీరు? కుటుంబం, ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ వాజ్ సేవ్డ్. అంత్యోకయ, అక్కడే చర్చ్ స్టార్ట్ అయింది. చర్చ్ అక్కడ స్టార్ట్, అంత్యోక చర్చ్ విస్తరించింది ఆ సంఘం, ఆసియాఖండం అంతా కూడా. ఇక్కడ యెరూషలేం గురించి ఒక మాట చేశారు, కొత్త యెరూషలేం 21:2. మరియు నూతనమైన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణము భర్త కొరకు అలంకర పెళ్లి కుమార్తెలు సిద్ధపడి పరలోకమందున దేవుని ఎదురుని దిగి వచ్చటం చూచుదని. యోహాను సూతలో ఒక మాట అంటాడు, చూడనవసరం లేదు ఇప్పుడు. 14:3 అంటాడు యేసు ప్రభు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మలను తీసుకొని పోతాను. నా దగ్గర, నా ఇంట్లో మీరు ఉండాలా. ఐ గో అండ్ ఇంగ్లీష్ బైబిల్, పాత బైబిల్లో ఐ గో అండ్ ప్రిపేర్ అ మ్యాన్షన్ ఫర్ యూ. మ్యాన్షన్ అన్నాడు. డిక్షనరీ చూసా, పెద్ద డిక్షనరీ, చాలా డిక్షనరీ ఉంటుంది నా దగ్గర. ఇంగ్లీష్ అన్ని ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట. అక్కడ ఏం రాశారంటే, దేవుని నివాసము, నేను వెళ్ళి మీకు నివాసము, మ్యాన్షన్ అని రాశారు. మ్యాన్షన్ అంటే లార్జ్ ఇంప్రెసివ్ హౌస్.
ఆశ్చర్యచకితులుగా చేయు విశాలమైన సుందర భవనం అనే తర్జుమా చేశా. ఆశ్చర్యపరుస్తా, అప్పుడు అంత బంగారం కదా, తగ్గ 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 మెరుస్తుంది. అది కూడా పాట ఇప్పుడు పాడంలే. తగ్గ తగ్గ మెరిసాడు నూతన నగర నివాసం మా దగ్గర నేను రాశా. కాబట్టి ఫీల్ ఆశ్చర్యచకితులనుగా చేయు విశాలమైన సుందర భవనం, ఇంప్రెసివ్ హౌస్, లార్జ్ ఇంప్రెసివ్ హౌస్ అంటది. తన బిడ్డల కొరకు కట్టాడు ఆయన. అయిపోయింది. అందులోకి వెళ్ళాలి మనం. సిద్ధపడండి. మొదటి హృదయంలో ఉండాలి, రెండోది మన ఇంట్లో ఉండాలా. మన ఇంట్లో ఉండాలా. ప్రభు రాష్ట్రం గారినప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసింది మేడగది కోడిక. అంతమంది స్త్రీల సహవాసం ఉండే ప్రభుపేట క్రిస్టియన్ పిల్లలకు స్త్రీల ఫెలోషిప్ అని ప్రతి మంగళవారం ఇక్కడ కూడుకుంటారు. మా ఇంట్లో 50 ఎంతమంది జ్యోతి, ఎంతమంది వస్తారు? 40 మంది ఇక్కడ ఉంటారు ప్రతి వారం మా ఇంటికి. మా ఇంట్లో వేసే వస్తాడు. 2-3 కూడుకుంటే ప్రభు వస్తాడు. కూడికలు పెట్టుకోండి, కూడికలు. ప్రభు వస్తాడు. పరలోకాన్ని మనం పోవాలంటే ఆయన మన ఇంటికి పిలుచుకోవాలి కదా. ఏ మోహం పెట్టుకొని ఆయన దగ్గర పోతాం? వాడు పోయినా కూడా మా మీటికి ఎప్పుడు పిలవలేదని అంటాడు. చూడండి మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం, 19వ పేజీ, మత్తయి సువార్త 18-20. చెప్పండి అందరూ. ఏలయనగా ఎక్కడ, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. 2-3 కూడి ప్రభు అంటాడు. ఆయన నామముల కొడుకు, ఊరకు కొడుకోవటం కాదు. నామం అంటే యేసు ప్రభు, యేసు రక్షకుడు నమ్మాలా. నామం అంటే క్రీస్తు, ఆయన ప్రభు రాజు అని నమ్మాలా. మూడోది ఆయన ఇమ్మానుయేలు మనతో ఉన్నాడు. నమ్మిన వాళ్ళు కూర్చుంటే ప్రభు వస్తాడు. రాకడ దినాల్లో ప్రభు మనల్ని హెచ్చరించాడు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం, పేజీ 206, పేజీ 206, 206 పేజీ 24, 10-24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ కూడుచు ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పవలెనని ఆలోచించము. రాకడ దినాల్లో ఎక్కువగా కూడుకోవాలి. మేము కొంతమంది 3-4 పోతాం కొండ మీదకి. రేపు కూడా పోతున్నాం. కొండ మీద పోయి మోకరించి ప్రార్థన చేస్తాం. ఎదురుంటే ప్రభు అంటాడు, ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు నాతో వచ్చే ఆ సహోదరుల యొక్క భార్యలు కూడా వస్తారు. అందరూ మోకరించి కొండ మీద మన యొక్క ప్రార్థన స్థలంలో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాం. ప్రభువుకు ఒక టైం ఉంటుంది. ఆయన టైం మనం తొందర పెట్టకూడదు. మన ఇష్టము కాదు, ఆయన ఇష్టం. సంఘము రక్తం పెట్టాడు, ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఎలా చేసుకుంటా మనకి తెలియదు. నీ చిత్తం నీ సమయంలో దేవుని ప్రార్థన చేస్తా. మా ఇష్టాన్ని చెడగొట్టమని అడుగుతాను నేను.
నా ఇష్టం నాకేం లేదు, ఒకవేళ అదని అనుకుంటే చెడగొట్టు. హిండర్ మై విల్, క్యాన్సిల్ మై విల్ లార్డ్. నీ చిత్తం జరిగించు. ప్రార్థన చేయండి అందరూ, దేవుడు చేస్తాడు. ఈ సిచ్యువేషన్ ఆలోచన చేస్తే ఆఖరి మాటలు చాలాసేపు చెప్పాను కదా, ఆఖరి మాటలు యోహాను సువార్త కొన్ని మాటలు. యోహాను సువార్త 8వ అధ్యాయం. ప్రభు ఏం మాట్లాడదా, సత్యం చెప్పాడండి ఆయన. చూడండి 58వ వచనము. యేసు అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక్క మాట అండి, దేవుడు కదా ఆయన అబ్రాహాము ముందుండలా. కాబట్టి వారు ఏందమ్మా, కాబట్టి వారు యోహాను 8:58 అబ్రాహాము పుట్టక మునిపే నేనున్నావని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దేవాలయములో నుండి దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. ప్రభు దాక్కున్నాడట. ఒక్క పేజీ తిప్పండి, యోహాను 10వ అధ్యాయం. ముప్పై వచనము చదవండి ఎవరన్నా పెద్దగా. నిలబడు. థ్యాంక్ యూ. కూర్చో. సూరి థ్యాంక్ యూ. సూర్య నా స్టూడెంట్, MA BEd ఆయన పాస్ట్గా పనిచేస్తున్నాడు. ఎర్రగొంటల పేరయ్య గ్రేట్ గ్రాండ్ సన్. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. వాస్తవం అది. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకున్నారు. సెకండ్ టైం ఏందండి. మార్క్స్ వార్త 13వ అధ్యాయం. సారీ 11వ అధ్యాయం 16 నుండి 17, 1, 2, 3 లైన్ చెప్పండి అందరూ. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరము అనబడునని వ్రాయబడలేదా? అయితే మీరు నా మందిరమును దొంగల గుహగా చేసి తిరియనెను. యోహాను సువార్త. మీరు అన్నీ రాసుకొని చదువుకుంటే బాగుంటుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం. బాధగా చదువుతున్న ఈ మాటలు నేను. 16వ వచనము. 2:16 పేజీ 81. పావురములమ్ము వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి. యోహాను 2 అమ్మా. యోహాను 2:16 పావురాలు అమ్ముతున్నారు. బయట ఏమో పావురము 5 రూపాయలు అయితే 20 రూపాయలు అమ్ముతున్నారు. గొర్రె 100 రూపాయలు 500 అమ్ముతున్నారు. అయ్యా మేము గొర్రెని తెచ్చేట, అది గొర్రె చల్లదు, మా గుళ్ళో కొనాల. ఇక్కడ మీకు అర్థం కాదు వ్యాపారం అంటే. బలులు అర్పించడానికి వచ్చినప్పుడు పేదోళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. తప్పకుండా కొనాల వాళ్ళ గొర్రెలు, వాళ్ళ పావురాళ్ళు.
వ్యాపారం. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. వ్యాపారము దొంగల గుహ. అందుకని ఏం జరిగింది? మత్తయి సువార్త 24వ అధ్యాయము. ప్రభు పిలిచాడు వాళ్ళని, రెక్కల కిందకి రమ్మని పైన చెప్పినారు. కోడి రెక్కల కింద ఎన్నోసార్లు చేర్చుకుంటున్నా కానీ ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉంది. నా ఇల్లు నా తండ్రి ఇల్లు, అది మీ ఇల్లు అయిపోయింది. యూ మేడ్ మై హౌస్ మై ఫాదర్స్ హౌస్ యువర్ హౌస్. నా ఇల్లు నా తండ్రి ఇల్లు, మీ ఇల్లుగా చేసుకున్నారు దాన్ని. బిడ్డలు నా బిడ్డలు, వాళ్ళు మీ బిడ్డలుగా చేసుకున్నారు. ద్వితీయోపదేశకాండం అంటాడు, మీరు యెహోవాకు బిడ్డలు. ఇక్కడ అన్నాడు, కోడి తన పిల్లలు, మీ పిల్లలు తన పిల్లలు, కోడి పిల్లలు మీరు పిలిచినట్టు నేను పిలుస్తున్నాను. అలాగే నేను నీ పిల్లలను, నా పిల్లలు వాళ్ళు నీ పిల్లలు చేసుకున్నావు. ఎన్నో మార్లు చేర్చుకొని ఉంటుంది కానీ రోలోకి ఇదిగో మీ ఇల్లు మీకు విడుగుబడి ఉంది. 24వ అధ్యాయం. యేసు దేవాలయములో నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చుని. అందుకే ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో చెప్పుచున్నాను కాదు, నిశ్చయముగా చెప్తున్నాను. దేవుడికి లేదు అందులో స్థలము. మన ఊళ్ళో ఉండరు అనుకున్నారు మీరు. దేవుడు లేడు, 3 ముక్కలు అయిపోయింది. బయట ఉన్నాడు దేవుడు. పడద్రోయబడుద్దని చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు కట్టారు ఆ దేవాలయం? 46 సంవత్సరాలు కట్టారు హేరోదు తన పేరు కొరకు. లోపల కెపాసిటీ ఎంత? 2,10,000. పెద్దది పడిపోయింది. ఇప్పుడు దేవాలయం ఎక్కడుంది? ఎక్కడ? 2-3 గుళ్ళు అక్కడే. ఆయన ఒలీవ కొండ మీద ఆరాధన పెట్టాడు. ఆలయం బాలు ఎప్పుడు